సుగుణారావు గారు చెప్పండి, రానున్న ఎన్నికల స్టంట్లో భాగంగానే కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కొంతమంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? మాత్రమే గెలిచారు. కేవలం 4 సీట్ల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇవాళ వాళ్ళ మాట్లాడే మాటలు, చేసే చర్చలు తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి, తెలంగాణ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన గురించి ఎక్కడ మాట్లాడలే. కేవలం ఎన్నికల తర్వాత ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్ప ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ, ప్రజలకు సంబంధించిన అవసరాలు కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ కేవలం రాబోయే ఎన్నికలు ఇంకా 90 రోజులు ఉన్నాయి. 90 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని గందరగోళపరచడం కోసం, ప్రజలని టిఆర్ఎస్ వ్యతిరేకంగా మరింత తయారు చేయడం కోసం, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ బలమైన మరింత శక్తిగా పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం, ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప సుబ్బారావు గారు ఒక మాట వినండి. జనాలు మీరు చెప్పే మాటలని వ్యవసాయ డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రైతు బంధు వేస్తా ఉన్నారు. ఇవాళ రైతు బంధు గానీ రుణమాఫీ గానీ ఎవరికి పడదో ఒకసారి చెప్పండి. పెంచుతూ ఉన్న రైతు రుణమాఫీ 10,000 దగ్గర నుంచి 12,000, 11,000 దగ్గర నుంచి చేస్తా ఉన్నారు. ఏమేశారండి? 5 సంవత్సరాలు ఏమేశారండి? 50 రోజులకు మాట్లాడతాడంట. 5 ఏళ్ళు అధికారులు తెలంగాణ ప్రజలకి తెలంగాణ 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులు వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాలు మిత్రమా విను 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 50 రోజులు కాదు, 2000 కాంగ్రెస్ పార్టీ అధికారంలో కడుపుమంట స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు తెలంగాణ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు అంటే జనాలు సిగ్గుతో తలదించుకున్నారు. 5 ఏళ్ళు రుణమాఫీ చేతగాలే 50 రోజుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. మీ గురువు ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ 2000 అవతల భాష ఉంటది. నువ్వు భాష సక్రమంగా వాడితే అసభ్యకరమైన భాష. రైతు బంధు అంటే నువ్వు చేసినావు 50 రోజులు కాదు మిత్రమా, పెట్టిపోయినారు తెలంగాణలో. 50 రోజులు కాదు మిత్రమా, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని 3 అడుగులు ఉన్నాడు, 4 అడుగులు ఉన్నాడు, 3 అడుగులు ఉన్నాడు, ఏం చేస్తారని చెప్పి కేటీఆర్ గారు నిండు సభలో మాట్లాడతాం సబబా. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది సీఎం హోదా ఉన్న వ్యక్తిని కరెక్ట్, అది చెప్పండి మీరు. ఏమండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పరువుని విదేశాల్లో తీసిండు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరువుని విదేశాల్లో పోయి మాట్లాడి విదేశాల్లో పరువు చూసేటువంటి చరిత్ర ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇవాళ 100 రోజుల్లో టిఆర్ఎస్ ని ఖతం చేస్తా, బిఆర్ఎస్ ని ఖతం చేస్తా అని చెప్పేసి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతేనా? ఎవరండి ఒక వ్యక్తిగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రజల గురించి మాట్లాడాలి. విదేశాల్లో ప్రజల గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ అవ్వగానే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని ఎలా అంటారు సార్? అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు కదా. ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నైతికంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థుల ప్రాణం తీసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వేల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2009 డిసెంబర్ 9న ప్రకటించిన 2009 గుర్తించి వాళ్ళ సన్మానాలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి 2009 డిసెంబర్ 9న విద్యార్థులు తెలంగాణ ప్రకటించిన రోజే ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే ఇవాళ వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఇవాళ 69 ఉద్యమంలో 69 తెలంగాణ రాష్ట్రం ఇవాళ దుర్మార్గంగా పేదరికంలో ఉండడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జలవనరులు లేక రైతుకి మీరు మాట్లాడేది ఇద్దరు కలిసి మాట్లాడితే చూసే ప్రజలకు అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి చారి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి మీరు మొత్తం దోపిడీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఇవాళ ఈ పార్టీకి ఉందా? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీ దగ్గరికి వస్తాను చారి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి సుగుణారావు గారు, మీరు చెప్పండి. చారి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పేరునే తొలగించినారు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించిన పార్టీ మీ పార్టీ అండి. నల్లగొండలో ఫ్లోరైడ్ తోటి 100,000 మంది మొత్తం నల్లగొండ ప్రాంతం అంతా ఫ్లోరైడ్ గురై వంకరలతో పదులుంటే కనీసం పట్టించుకున్న నాదులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేరండి. మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సర్వనాశనం కావడానికి కాంగ్రెస్ పార్టీ అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా వింటున్నారు. 10 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారు నిండుగా. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది మాట వాస్తవం. ఎందుకంటే 100% అది జనాలందరికీ తెలిసిన విషయం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మీరు చెప్తారు సార్, చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 40 రోజులు అయింది సార్, 40 రోజులు అయింది. ప్రభుత్వంలో మీరే ఉన్నారు. సుగుణారావు గారు ఒక్క నిమిషం, నేను అడిగేది వినండి. ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు సరిగ్గా చేపట్టే కదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. దీని గురించి మీరేం చెప్తారు? స్ట్రైట్ గా చెప్పండి సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం 30 రోజుల గురించో 50 రోజుల గురించో మాట్లాడడం కాదండి. తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అన్యాయాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికే 10 సంవత్సరాలు పట్టిందండి. ఇవాళ కేవలం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారుగా ఇవాళ అనేక రకాల వాళ్ళు చేసిన దౌర్భాగ్యాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మాకు 10 ఏళ్ళు పట్టిందండి. నిజంగా మీరు గమనించండి, తెలంగాణ ప్రజలు కానీ మీరు కానీ గమనించండి. వీళ్ళు తాగునీరు ఇస్తే వీళ్ళ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారండి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే సందర్భం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలను గుండె తట్టి అడగండి, తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుందా? తెలంగాణ ప్రజలకి వ్యవసాయ రంగాన్ని కరెంటు మీరు ఇచ్చారండి? కనీసం మాట్లాడుతున్నారు ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అండి. తెలంగాణ రాష్ట్రాన్ని దౌర్భాగ్యంగా చారి గారు చెప్పండి, మీరు చెప్పండి, ఆయన అడిగిందని సమాధానం. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు పార్టీ 24 గంటల కరెంట్, టిఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్. అసలు ఉచిత కరెంట్ ఎవరు తీసుకొచ్చారు? దాని పేటెంట్ ఎవరిది? 2009లో రాజశేఖర రెడ్డి గారు కదా ఈ రాష్ట్ర తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఉచిత కరెంట్ మీరు ఇస్తే తెలంగాణ లేదంటే మీరు మాట్లాడలేరు. నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు. దయచేసి మీరు మాట్లాడితే సున్నారావు గారు ఒక్క 5 నిమిషాలు ఆగండి. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ సున్నారావు గారు ఒక్క 5 నిమిషాలు ఆయన మాట్లాడినండి. చారి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం నాకేయండి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడే ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఒకటే నిమిషం మాట్లాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాట్లాడుతా ఉన్నారండి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా హోదాలో ప్రధానమంత్రి హోదాలో ఉంది, ప్రభుత్వం ఉన్నది కాబట్టి టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ ఆ ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చింది ఎవరండి? తెలంగాణ రాష్ట్రం ప్రకటించే విధంగా మొత్తం తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని నడిపింది ఎవరండి? వేల మంది విద్యార్థుల ఆత్మహత్యల మీరేమన్నా తెలంగాణ ఏమి ఉద్యమం లేకుండా, ప్రజా ఉద్యమం లేకుండా, ప్రజా పోరాటాలు లేకుండా, ప్రజలు మాట్లాడకుండా వేల మంది విద్యార్థులు త్యాగం లేకుండా మీరు తెలంగాణ ఇచ్చిండ్రా?
ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజా ఉద్యమాన్ని తట్టుకోలేక, ప్రజల ఆకాంక్షలకి తట్టుకోలేక అనివార్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ ఆనాడు కేసీఆర్, అమరవీరులు వారి ఉద్యమం ఆనాడు వాళ్ళు ఒప్పించింది, మెప్పించింది, మెడలు ఉంచి తెలంగాణ రాష్ట్రాన్ని గుంజుకోవడం తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి వాళ్ళు తెలంగాణ ఇవ్వలేదండి. నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రేమ మీద తెలంగాణ ప్రకటిస్తే 2014లో కాంగ్రెస్ పార్టీ గెలవాలా, 2018లో కాంగ్రెస్ పార్టీ గెలవాలా, 2014లో మీ పరిస్థితి, 2018లో మీ పరిస్థితి, ఇవాళ 2000 తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ప్రకటిస్తే ఆ నైతిక అర్హత మీకు ఉంటే ఇవాళ ఆ 2014లో మీరు ఎందుకు గెలవాలి? మీరు అడిగారు కదా క్వశ్చన్, మీ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తారు చారి గారు. ఎవరైతే సుగ్నారావు గారు అడిగారో ఆ క్వశ్చన్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేను సమాధానం చెప్తా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము ఉద్యమం చేశానే ఇస్తారు. మీ దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఉన్నారండి? మీరు ఏం పోరాటం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ రోజు, అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. 120 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు తెలంగాణ కోసం. మీరా పార్లమెంట్ లో ఒక్క ఎంపీ సీట్ ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసింది. 28 రాష్ట్రాలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నా తల్లి సోనియా గాంధీ పార్లమెంట్ డోర్లు మూసి మరీ తెలంగాణ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. 120 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెడితే వస్తుంది, సంతకం చేస్తే తెలంగాణ వచ్చింది. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది పార్లమెంట్ లో మీరు ఎంపీలు ఉన్నారు? మీరు ఉద్యమకారులు చేయలేదా? విద్యార్థులు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పినా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తే వచ్చింది కదా. సబ్బన్న వర్గాల పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో మీరు ఇవాళ పాత్ర ఏదో ఉద్ధరించిన మీ రాష్ట్రాన్ని, మీరు ఉద్యమాల్లో మీరు కూడా పాల్గొని ఉండొచ్చు. కానీ అంతిమంగా ఆ బిల్లు పెట్టడానికి జైపాల్ రెడ్డి గారు ఎంత శ్రమించినారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా. ఆ బిల్లు పెట్టడానికి ఎంతమంది 120 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని ఎదిరించి మరి సంతకాలు పెట్టింది కదా. అది చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఉద్యమకారులు, విద్యార్థుల గురించి మీరు మాట్లాడతారు. ఎక్కడున్నారు విద్యార్థులు మీ దగ్గర? ఎక్కడున్నారు ఉద్యమకారులు? ఎంతమంది ఉద్యమకారులను జైళ్ల పాలు చేసిరు? ఎక్కడ పోయిండు ఉద్యమకారులు? ఎక్కడ పోయిండు మందకృష్ణ? ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కోదండరాం ఎక్కడ పోయిండు? ఆయన ఉద్యమ జేఏసీ నేత. ఆయనను గుర్తించిరా మీరు? 10 సంవత్సరాలు ఉద్యమాల్లో పాల్గొన్న జేఏసీలను నిర్వీర్యం చేసి, అదేవిధంగా ఉద్యమకారుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడతారా? విద్యార్థుల గురించి ఎంతమంది విద్యార్థులు మీరు గుర్తించండి అండి. 10 ఏళ్లలో తెలంగాణ కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేస్తే మీ ముఖాలకి 300 మందిని కూడా గుర్తించడానికి చేతగాలే. శ్రీకాంతాచార్యులు అక్కడ చనిపోయినటువంటి ఒక మహోన్నతమైనటువంటి విద్యార్థి కుటుంబాన్ని కూడా ఆదుకునే చేతగాలే మీకు. ఆ తల్లిని ఏడబెట్టిరు, ఆ కుటుంబాన్ని ఏడబెట్టిరు. ఏం చేశారు ఉద్యమకారులకి? శ్రీకాంతాచార్య తల్లికి సుగ్నారావు గారు మీరు చెప్పండి. ఆయన అడుగుతుంది ఏంటంటే చారి గారు ఆగండి. ఆచార్య గారు అడిగేది ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాము కానీ మందకృష్ణ మాది కానీ వీళ్లే కాదు, విద్యార్థులకు ఎవరో ఆత్మ బలిదానం చేసిన వాళ్ళకి ఎవరికి మీరు మీ ప్రభుత్వంలో న్యాయం చేశారు? మీరేమీ న్యాయం చేయలేదు కాబట్టే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అవకాశం ప్రజలు. మేము ఎమ్మెల్సీ పదవి కోదండరాము గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున ప్రొఫెసర్ కోదండరాము గారు దేవుడు అయ్యారు. తర్వాత ఆయన దయ్యంగా కనిపించి మీరు ఆయన్ని గెంటేశారనే కోణంలో ఆయన చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గుంజుకున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కోదండరామ్ గారు, మందకృష్ణ మాదిగ గారిని గౌరవించుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణార్పించినటువంటి ఆ అమరవీరుల్ని ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. అనేక మంది తెలంగాణ అమరవీరులకు 10 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి హక్కున చేర్చుకుంది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జగట్టి గొంతెత్తి పాడినటువంటి కళాకారుల్ని గుండెలో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని గౌరవించింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఆ రకంగా అనేక మంది ఉద్యమకారులకి, విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మందికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని శాసనసభ్యులుగా గౌరవించుకున్నటువంటి చరిత్ర ఉంది. అనేక మందికి న్యాయం చేయకపోవచ్చు, అందరికీ న్యాయం చేయకపోవచ్చు, కొంతమందికి ప్రాధాన్యత టెక్నికల్ గా రాలేకపోవచ్చు. దానికి ఇంకా భవిష్యత్తు కాలంలో అట్లాంటి ఉద్యమాలు పాలించిన మీరే న్యాయం చేయలేకపోవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు. మరి వచ్చి ప్రభుత్వం వచ్చి 40 రోజులైనా 30 దాడి చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు?
మేము కాదు మాట్లాడింది, వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలే అమలు చేయమంటున్నాం. నెంబర్ 1, డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే రైతులను మాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, మేము అనలే. డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే రైతు ఖాతాల్లో టకా టకా టకామని చెప్పేసి రైతు బంధు పడిపోతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు, మేమనలేదండి. వాళ్ళన్న హామీలనే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఎందుకు అమలు చేయండి అని చెప్పేసి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతా ఉన్నాం తప్ప ఇవాళ వాళ్ళు ప్రకటించిన హామీలను అమలు చేయమంటేనే ఇవాళ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు. చాలా ఒకటి సుగుణారావు గారు, కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో, కేటీఆర్ గారు 420 ఏవైతే మీరు 420 హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేయకపోతే నడి రోడ్డు మీద నగ్నంగా కాంగ్రెస్ పార్టీ గుడ్డలోడి తీసి నిలబెడతామని చెప్పి మాట అంత ఘాటుగా మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పి వారు అంటున్నారు. ఎందుకంటే పాలన చేయడానికి కొంత అవకాశం ఇవ్వాలి, 10 ఏళ్ల పాటు ఉండి మీరు ఏం చేయకపోవడం వల్లనే మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఆ మాటలు ఏంటో ఒకసారి చారి గారు చెప్తారు. చారి గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని శుభ్రం చేయడానికే 10 ఏళ్ళు జరిపోయిందండి. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు చారి గారు మాట్లాడతారు. సార్ మీరు సుగుణారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చారి గారు మాట్లాడతారు. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా, ఆయన కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి చారి గారు, మీరు చెప్పండి. సార్ ఇప్పుడు అన్న చాలా మందికి 10 ఏళ్ళు అయితే కూడా ఉద్యమకారులకి మేము న్యాయం చేయలేకపోయినాం, అందరికీ న్యాయం చేయలేం. కొంతమంది అసలు ఉద్యమం చేసి నాయకుడు అండి కోదండరాం అంటే, అసలు ఉద్యమాన్ని నడిపించింది ఆయన. మందకృష్ణ మాదిగా ఆయన నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు వెన్నంటే ఉండడు, ఒక రైట్ హ్యాండ్ లెక్కలో కూర్చున్నటువంటి మందకృష్ణ నువ్వు ఏం చేసినావు, 100 రోజులు జైల్లో పెట్టినావు. అది నువ్వు ఇచ్చే ఉద్యమకారుల గౌరవము, కోదండరాంకి ఇచ్చిన గౌరవము, జయశంకరాచార్య శ్రీకాంతాచార్య వాళ్ళ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం. ఇంకొకటి బట్టలు ఊడదీసి కొడతానికి కేటీఆర్ గారు అన్నారు మంత్రులు. అసలు ఒక పదజాలము, ఒక మంత్రిని నువ్వు బట్టలిప్పి 4 మంత్రులను బట్టలిప్పి కొడతా అంటే దానికి కౌంటర్ పొన్న ప్రభాకర్ ఇచ్చేది. అంత ఓపిక ఉంటే చూడాలా బట్టలిప్పి అంటే మేము చూపిస్తామని డైరెక్ట్ చెప్పేసింది. అంటే నీ పదజాలం బట్టి మా వాళ్ళు కూడా మాట్లాడడంలో తప్పలేదు. ఇంకొకటి ఆయన మాట్లాడుతున్నాడు 420 జగ్గారెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, మరి ఆయన కూడా కొంచెం పరుష పదాలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆయన కూడా నేను ఒకటే చెప్తాను, అర్థమైన భాషలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మేము మంచిగా సూక్ష్మంగా మర్యాదతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళ మైండ్ సెట్ అటువంటిది కాబట్టి వాళ్ళ రూట్ మేము చెప్పాలి. ఇంకోటి 420 420 హామీలు అని చెప్పిన అంటే మేము 420 కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన హామీలు మేనిఫెస్టో భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబుల్ లాగా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేయడానికి మేము మేనిఫెస్టో పెట్టినాం. మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, బైబుల్, అదేవిధంగా ఖురాన్ లాంటిది. దాన్ని నువ్వు 420 హామీలు అని చూపిస్తావు. ఎవరు 420? ఎవరు నువ్వు హామీలు 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన హామీలు ఏమైంది? ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడవా? నిరుద్యోగ భృతి ఎక్కడవా? ముస్లింస్ 12% రిజర్వేషన్ ఎక్కడవా? నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావు. 50 రోజులకు మేము ఎందుకు ఈ 6 గ్యారెంటీలకు మేము అప్లికేషన్లు ఇచ్చినా కదా, ఏమైనా ప్రజలతో పైసా వసూలు చేసినామా? 10 రూపాయలు వసూలు చేసినామా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెట్టి రన్ చేస్తున్నాం కదా, పెంచినాం కదా, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కదా, ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి మేము నిలబెట్టుకున్నాం కదా, రేపు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు 200 యూనిట్ల కరెంటు మేము ఇస్తామని చెప్పినాం కదా. 10 ఏళ్ళలో నువ్వు ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చినావా? రేషన్ కార్డు అనేటోడు దాదాపు 20 ఏళ్ళు అయింది అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు. గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఇయ్యలే, మళ్ళీ 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇయ్యలే. తమ పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు చేసుకొని వేరే కుటుంబాలు పెట్టుకుంటే కూడా రేషన్ కార్డులు ఇయ్యాలి. నువ్వు ఎంతమందికి మోసం చేసినావు? బీసీ బంద్ ఇస్తా అని చెప్పేసి ఎట్లా 500 కుటుంబాలు ఉన్న అక్కడ 5 మందికి బీసీ బంద్ ఇస్తావా? 550 కుటుంబాలు ఉన్న ఎస్సీ కాలనీలో దళితులకు 5 ఒక దళిత బంద్ ఇస్తావా? ఇదే అంటే ప్రజలకు మేలు చేయాలనుకుంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు అట్లే ఇచ్చింటిమా? ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే అంతమందికి ఇచ్చినా కదా. మీరు ఎందుకు ఈ 10 ఏళ్ళు ఆ పరిపాలన చేయలేకపోయినరు? అప్లై చేసుకుంటే 50 మందికి కూడా ఇయ్యలేని అసమర్థ ప్రభుత్వం. మీరు 10 ఏళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించిన అంటారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ఏమైంది? మేడిగడ్డ ఎంత బండారం బయటపడుతుంది. అడుగున కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి నీ అధికారులే కదా 100 కోట్ల రూపాయలు పెట్టి నిన్నటి కింద రేరా కమిషనర్ పట్టుమన్నాడు కదా. 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చి ఆస్తులు ఆయనకి? ఇదే ఐటీ మంత్రి గారి కింద పనిచేసింది కదా ఆయన కమిషనర్ గా. మరి ఎట్లా వచ్చి ఆయనకి అన్ని కోట్ల రూపాయలు? మీరు అన్నదానికి సుగుణారావు గారు కూడా మాట్లాడతారు. సుగుణారావు గారు మీరు చెప్పండి.
ఇవాళ 420 హామీలు అంటే వాళ్ళు మరి ఎందుకు భుజాలు తడుపుకుంటారో అర్థం కావట్లేదండి. 420 హామీలు అంటే మరి వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేటువంటి విషయం మరి ఎట్లుందో మాకంత అర్థం కావట్లేదు. వాళ్ళు 420 వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల లిస్టు రాసుకుంటే 420 అయినాయి. ఆ 420 హామీలు అని చెప్పేసి మేము మాట్లాడితే వాళ్ళని 420 అన్నట్టుగా భావిస్తే అది వాళ్ళకి సంబంధించిన విషయం తప్ప అది మాకు సంబంధం లేదండి. రెండో విషయం, అన్ని కొన్ని అడ్డమైన పథకాలు కూడా మీరు దాంట్లో యాడ్ చేసి చారి గారు మీరు ఇచ్చిన హామీల లిస్టు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల లిస్టు చెప్పలే, మా మేనిఫెస్టోలో కూడా లేదు. మేనిఫెస్టోలో మీరు ఏమని నిరుద్యోగ వృద్ధి మీరు చూపిస్తున్నారు. 700 నిరుద్యోగ మేనిఫెస్టో చదివి మీరు నేను చెప్పలే, ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలే, మా మేనిఫెస్టోలో పెట్టలే. మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇష్టానుసారంగా పెంచుకొని రాసుకొని 420 హామీలు అంటే 420లు ఇదా ప్రజలకు మీరు చెప్పేది? ప్రతిపక్షాల నుండి ప్రజలకి న్యాయం, ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే ఎస్ మీరు కొట్లాడండి, 100 రోజుల్లో తప్పే ఉంది. ప్రతిపక్షంలో మీకు కొట్లాడడానికే మీకు ఒక్క నిమిషం ఉండండి. సుగుణ గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం ఉండండి. చారి గారు చెప్పండి. సుగుణ చెప్పండి. ఇవాళ 420 హామీలు అని చెప్పంటే వాళ్ళ హామీల లిస్టు రాస్తే 420 హామీలు అయినాయి. ఇంగ్లీష్ లో దాన్ని 420 అంటారు. 420 హామీలు అని చెప్పేసి మేము అంటున్నాం. వాళ్ళకి దాన్ని అన్వయించుకొని మమ్మల్ని 420 అంటారా అని అంటే సమాధానం వాళ్ళు చెప్పాలా, మాకు సంబంధమైన విషయం అండి. రెండవది వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతున్నాం. రెండవది 10 సంవత్సరాల నుంచి మీరేం చేశారని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ దళిత బంధు గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ దళితులు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేతకు గురైన కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో అనేక ప్రాంతాల్లో దళితుల మీద దాడి జరిగింది. ఊత కోతలు కోశారు. దళితులకు సంబంధించిన సుగుణారావు గారు దళిత బంధు అందరికీ ఇచ్చారు. ఒక్క నిమిషం సార్. దళిత బంధు అనేటువంటి దళిత జీవితాల్లో వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వడం కోసం దళిత బంధు అందరికీ అందిందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ వచ్చాయా? అవి సరిగ్గా రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారంటున్నారు కదా. చెప్పండి. ఇవాళ చెప్పనండి సార్, మమ్మల్ని చెప్పనండి సార్. ఇవాళ దళిత బంధు సంబంధించినటువంటి వాళ్ళు దళిత బంధుని వాళ్ళు వ్యతిరేకిస్తే మేమేం చేయలేం. కానీ దళిత బంధు సంబంధించినటువంటిది ఒక ప్రయోగం చేసిన పార్టీ. దళితులు ఆర్థికంగా వెనుకబడ్డరు, సామాజికంగా వెనుకబడ్డరు, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి దళిత బంధు అనేటువంటి పథకాన్ని ప్రాథమికంగా దళితుల ఆర్థిక చేయూత కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అది వాళ్ళు దళిత బంధు పథకం సరైనది కాదు అంటే మేమేం చేయలేం. రెండో విషయం, దాన్ని అమలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ ఏ పథకమైనా తీసుకొచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి మాట్లాడాలా, ఎందుకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం గురించి మాట్లాడాలా, ఆ పథకం అమలు సంబంధించినటువంటి సమయం, సందర్భం మాకు ఎంత సమయం ఉందని ఆలోచించాలా. మాకున్నటువంటి సమయంలో దాన్ని అమలు చేసినాం, పాక్షికంగా అమలు చేసినాం. మరలా ప్రభుత్వం వస్తే దానిని 100% అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం. ఆ పథకం సరైనది కాదంటే మేమేం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేక మంది దళిత యువకులు ఆ పథకాన్ని ఒక్క నిమిషం అండి మాట్లాడండి. అవకాశం ఇవ్వండి, సమాధానం చెప్తాను. మీరు ఏం చేశారు, మేమేం చేస్తాం. దళితుల సంబంధించిన చారి గారు చెప్తారు. ఒక్క నిమిషం. సుగుణారావు గారు మీరు మాట్లాడిన చెప్పారు కదా, చారి గారు దానికి సమాధానం చెప్తారు. ఆయన వర్షం అయ్యాక మీరు చెప్పండి. చారి గారు మీరు చెప్పండి. ఇప్పుడు దళిత బంధు అంటే దళితులు 500 కుటుంబాలు ఉన్న చోట 5 మందికి దళిత బంధులు ఇవ్వడమా, దళితులు ఉద్ధరించడం అంటే? ఆ దళిత బంధు కూడా 40% కమిషన్ తీసుకొని 2-3 కలిపి ఒక దళిత బంధు ఇవ్వడం అండి. స్వయాన కేసీఆర్ గారే మాట్లాడింది కదా, దళిత బంధుకి 40% కమిషన్ తీసుకుంటున్నారు. మేమేం మాట్లాడేది, మా ప్రభుత్వమే మాట్లాడలే, స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడిండు. మీరు మరి దళితులు ఉద్ధరించినామని చెప్తారు. అసలు దళితులకి SC ST అట్రాసిటీ చట్టం ఆత్మగౌరవాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ.
ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా వచ్చేట్లో 30% 40% ఎస్సీ కాలనీ కేటాయించి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి ఎస్సీ కాలనీ రోడ్లు వేసి వాళ్ళకి ఉండడానికి ఇండ్లు కట్టించి రోడ్లు వేసి డ్రైన్స్ కరెంట్ ఇచ్చి నీళ్ళ ట్యాంక్ సప్లాన్స్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు దళితులు మోసం చేసి దగా చేసింది మీరు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఈ రాష్ట్రంలో మీరు హామీని తుంగలో దొక్కింది మీరు. దళితులను ముఖ్యమంత్రి చేయకుండా నా తలకు తీసుకుంటున్నారు. ఎక్కడ చేసిరు? దళితులు ముఖ్యమంత్రి చేసిరా? దళితులకి రిజర్వేషన్లు పెంచిరా? దళితుల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద లక్షల రూపాయలు తెచ్చిరా? మీరు దళిత బంధు పేరుతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి వచ్చిన పైసలు కూడా వాడుకొని. సుగుణారావు గారు, చారి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. సుగుణారావు గారు, సబ్జెక్ట్ డివైడ్ కాకుండా ఫస్ట్ ఇవాళ మనం అనుకున్న టాపిక్ మీద మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం కేటీఆర్ గారు ఎంతవరకు సబబు అది అనేది మీరు దాని గురించి చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి సుగుణారావు గారు. సార్, దళిత బంధుని వాళ్ళు అమలు చేస్తారా లేదా? చర్చ ఎట్లా జరిగింది? దళిత బంధు కాదు సార్, నేను అడిగిన దానికి మీరు చెప్పండి. దళిత బంధు వదిలేయండి. ఇప్పుడు ఇందాక మాట్లాడారు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని దూషించడం అనేది కరెక్టా? 3 అడుగులు ఉంటాడని, లేదంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా దూషించడం కరెక్టా కేటీఆర్ గారు? ఇప్పుడు రాజకీయాల్లో అత్యంత అన్పార్లమెంటరీ భాష మాట్లాడే ఏకైక వ్యక్తి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. ఇక్కడ మాట్లాడలేదండి, ఆయన విదేశాల్లో పోయి మాట్లాడండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాషని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కిపెట్టినటువంటి మనిషి రేవంత్ రెడ్డి అండి. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి కేసు నమోదు కాబట్టి జైలుకు పోయిన వ్యక్తి అండి ఇవాళ మన ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళ అండి వాళ్ళ భాష గురించి మాట్లాడేది, వాళ్ళ అండి భాష గురించి మాట్లాడేది. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా వెళ్ళకుండా చెప్పండి. కేసులు పెట్టేంత మాత్రాన ఉన్నంత మాత్రాన నిజ నిర్ధారణ తెలియదు ఎవరు దాన్ని వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా వెళ్లకుండా చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని సీఎం హోదాలో ఉన్న స్థాయిని కేటీఆర్ గారు మాట్లాడటం తప్పని చెప్పి వాళ్ళు చెప్పడంలో మీరేమంటారు? దాని గురించి మీరు డైరెక్ట్గా మీ వాయిస్ని చెప్పండి అంతే సుగుణారావు గారు. మీరు అంతేగాని వేరే రకంగా వ్యక్తిగతంగా మీరు వెళ్ళొద్దు. దిగజారి మాట్లాడిన తర్వాత ఇవాళ ఆ మాటకు సమాధానం అనేది ప్రజలు చెప్తారు. ఇవాళ రాజకీయాల్లో బట్టలు ఉడదీస్తారంటే నేను బట్టలు ఉడదలేమని అనుకుంటే అది రాజకీయ అజ్ఞానం అవుతుందండి. బట్టలు ఉడదలేం అంటే ప్రజల్లో అరే బిడ్డ ప్రజలు నువ్వు బదనాం అవుతావు, ప్రజలు నిజంగా చూస్తారని చెప్పేసి రాజకీయ కోణంలో అర్థం చేసుకోవాలి. కానీ బట్టలు ఇప్పుతాం అంటే బట్టలు గుండెలు తీస్తారండి. ఏమి రాజకీయ ప్రజలండి, ప్రజలు బట్టలు ఉడదీస్తారు అంటే దాని అర్థం ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు సుగుణారావు గారు ఒక్క నిమిషం, మీరు వెనకేసుకొచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష అనేది ఒకటి ఉంటుంది కదా. వందల కోట్ల మంది జనాలు అందరూ కూడా 9 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు. రాబోయే యువతరం మొత్తం కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారని మనం తెలుసుకోవాలి కదండి. ఎవరైనా కూడా దాని సగంగా మాట్లాడాలి కదా, అంతేగాని బట్టలు తీయడం గుండెలు తీయడం కాదు. అలా అర్థం చేసుకోవాలి మీరు అంటూ ఎంతవరకు సబు అది చెప్పండి మీరు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. మొత్తం అన్పార్లమెంటరీ భాష మాట్లాడడానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ శిష్యులు తప్ప వేరే వాళ్ళు కాదండి. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ఎన్నికల్లో మీరు చూడొచ్చు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో చూడొచ్చు, 100 అడుగులు గొయ్యి తీసి బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని మొత్తం సమారు చేస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది. ఒక 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ కేవలం 1.8 ఓట్లతో ఇవాళ నువ్వు గెలిచి ఇవాళ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సుగుణారావు గారు మీరు చెప్పింది అర్థమైంది. చారి గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఈ రకంగా వ్యక్తిగతమైన దోషంలో ఎవరు మాట్లాడినా తప్పే, కాంగ్రెస్ వారు మాట్లాడినా తప్పే, బీఆర్ఎస్ వారు మాట్లాడినా, బీజేపీ వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కేటీఆర్ గారు ఇలా మాట్లాడతాం, దాని గురించి మీరు ఫైనల్ గా మీ వర్డ్స్ లో చెప్పండి. ఒకటే, వాళ్ళ యొక్క 10 సంవత్సరాల అహంకారానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేను. ఎందుకంటే 3 అడుగులు అనే ఒక మాట కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి బట్టలు కూడా తీసుకొడతామనే మాట కానీ, ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు రేపు అధికారంలోకి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
రేపు లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు నీడబెట్టాలా, ఏం చేయాలా, ఎవరి పట్టలు కూడా తీయాలా, ఎవరు 3 ఫీట్లు ఎవరు 6 ఫీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే నీకు నోరు ఉంది కదా అని చెప్పేసి 10 ఏళ్ళు నేను ఇంకా మంత్రిగా పనిచేసిన, ఇంకా నేను కూడా మంత్రి అని ఇంకా అపోహలు కళల్లో ఉంటే మాత్రం ప్రజలు దానికి బుద్ధి చెప్తారు. ఇప్పుడు అన్పార్లమెంటరీ వార్డ్స్ కూడా మా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిందంటే దానికి ఏంది, నీ తెలివి అట్లా ఏడ్చింది కాబట్టి దానికి సమానం చెప్పడానికి నీ భాషలో చెప్పాలి. అదే శాస్త్రం చెప్పినట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బల మనిషికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో నీ భాషల్ని అర్థమయ్యేటట్టు చెప్తేనే అప్పుడు కూడా మాకు కూడా అవకాశం ఉంటది. లేకుంటే రేపు పొద్దున ఇంకా 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 అన్పార్లమెంటరీ వాడొచ్చు. రేపు మేము ఏమి ఖండించకపోయినా దాన్ని ఏం మాట్లాడకపోయినా ఇంకా కూడా నీ నోరు అదుపులో పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అప్పుడు దానికి బాధ్యులు ఎవరైతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లా దాన్ని ఖండిస్తూనే ఉంది. మీరు అన్పార్లమెంటరీ మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఆయనేమి చిన్నగా అయిపోవడం ఆయన గౌరవం తగ్గదు. ప్రజలు గౌరవించింది కాబట్టి రేవంత్ రెడ్డి నమ్మింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము 6 గ్యారెంటీలు నెరవేర్చామంటున్నాం. మీరు 50 రోజులకి మా ఇంట పడి ఏమే అంటారు. మేము 10 ఏళ్లలో మీతో మీ ఎంట పడినా చోటోడు ముందు శంకుదినట్ట ప్రజలకు ఏం పథకాలు నెరవేర్చలేదు. మేము ఆల్రెడీ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం. ఒకటి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ ఇంకా 40 రోజుల్లో ఇంకా 50 రోజుల్లో 100% మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% ప్రజలకు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. మేము నెరవేర్చి చూపిస్తాం. మీలాగా మళ్ళీ అప్పులు తెచ్చి లక్షల కోట్ల అప్పులు తెచ్చి మళ్ళీ ఆ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయం. వచ్చేదాన్ని ఇన్కమ్ ని ఎట్లా పెంచుకోవాలా, ఈ రాష్ట్రానికి ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, పెంచుకున్న తర్వాత మేము ఏ విధంగా అయితే గతంలో మీరు అవినీతి అడ్డగోలుగా ఇష్టానుసారంగా పథకాలు సద్వినియోగం చేసుకోరు, అవినీతి అనేది లేకుండా కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు మీరు రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీది. మంత్రులకు 100 ఎకరాలు ఉన్ననికి రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీది. మేము అటువంటి మంత్రులకు కార్పొరేట్ సంస్థలకు 100 ఎకరాలు ఉన్ననుకో భూ కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ దందా చేసే మేము రైతు. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్వి చారి గారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత మేకల సుగుణారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.